నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు పింగళ వెంకయ్య గారి 161వ జయంతి పురస్కరించుకొని ఘనంగా అట్టహాసంగా ఆయన స్వగ్రామమైన ఈ బట్లపెనమూరు గ్రామం మోమండలం పామర్ నియోజకవర్గంలో గ్రామస్తులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ ఇతర గ్రామస్తులు అందరితో కలిసి ఈరోజు ఘనంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా భారతీయ జాతీయ పతాక రూపశిల్పి అయిన పింగళ వెంకయ్య గారిని స్మరించుకుంటున్నాం. ఆయన స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తున్నాం. ఏదైతే ఆ రోజున జాతికి ఆయన అంకితం చేసిన జాతీయ పతాకం ఈరోజు రెపరెపలాడుతుందంటే దాని వెనక కర్త, కర్మ, క్రియ, దాని సృష్టికర్త ఒక తెలుగువాడు, ఈ నియోజకవర్గం వాడు, ఈ బట్లపెనమూరు గ్రామస్తులైనందుకు అందరం కూడా గర్విస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. పింగళ వెంకయ్య మావాడు, మా తెలుగువాడు, జాతీయ గౌరవం నిలబెట్టిన వాడు తెలుగువాడు అని చెప్పి గర్వపడుతున్నాం. ఈరోజు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. బట్లపెనమూరు గ్రామస్తుల తరఫున, పామరు నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా అందరి తరఫున రిక్వెస్ట్ చేసేది మహనీయుల్ని గౌరవించుకోవటం ఒక సాంప్రదాయం, మన సంస్కృతి. దాంట్లో భాగంగా పింగళ వెంకయ్య గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విగ్రహ సాక్షిగా ఆయన జన్మించిన గ్రామంలో నిలబడి అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గతంలో కూడా కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు కూడా తద్వారా దీన్ని కూడా ఈరోజు కూడా ఈ రిక్వెస్ట్ని మనం ముందుకు తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ఆ మహనీయుడిని గణపరుస్తూ ముందుకు నడవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ధన్యవాదాలు.